హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను ఈ వీడియోలో మీ అందరికీ ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే ఇవ్వబోతున్నాను. జనరల్లీ యూట్యూబ్లో చాలామంది ఇప్పుడు క్రియేటర్స్ అయితే వచ్చేసారు. సో వచ్చారు కానీ వాళ్ళు సక్సెస్ అవ్వలేకపోతున్నారు. సక్సెస్ అవ్వలేకపోవడానికి రీజన్ వాళ్ళు ట్రై చేయక కాదండి. వాళ్ళ కంటెంట్ ఎంత బాగున్నా కూడాను వాళ్ళకి వ్యూస్ కానీ, వాచ్ టైమ్ కానీ రావట్లేదు. సో, దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే గనక థంబ్‌నెయిల్. థంబ్‌నెయిల్ అన్నది క్యాచీగా లేకపోతే గనక మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ వీడియోని క్లిక్ చేసి చూడరనమాట. సో, ఎప్పుడు కూడాను మనం వీడియో కంటెంట్ మీద ఎంతైతే కాన్సంట్రేట్ చేస్తామో, అలాగే మనం థంబ్‌నెయిల్ మీద కూడా అంతే కాన్సంట్రేట్ చేయాలన్నమాట. సో, ఇది థంబ్‌నెయిల్ మీద కాన్సంట్రేట్ చేస్తేనే మనకి ఆ థంబ్‌నెయిల్ క్యాచీగా అనిపిస్తే వ్యూవర్స్ కూడాను ఓకే. ఇందులో ఏదో మంచి ఇంట్రెస్టింగ్‌ది ఉంది అని చెప్పి అది క్లిక్ చేసి వీడియోని చూడ్డానికి ట్రై చేస్తారు. సో, ఈరోజు నేను ఈ వీడియోలో కొన్ని టిప్స్ అయితే చెప్పబోతున్నానండి. ఆ టిప్స్‌ని మీరు ఫాలో అయ్యి థంబ్‌నెయిల్‌ని గనక క్రియేట్ చేసుకుంటే గనక డెఫినెట్‌లీ మీరు కూడా ఈ యూట్యూబ్‌లో క్లిక్ అవుతారు. అలాగే మీ ఛానల్ కూడా గ్రోత్ వస్తుంది. సో, ఫస్ట్ టిప్ వచ్చేసరికి మనం వీడియో యొక్క బ్యాక్‌గ్రౌండ్ తీసుకునేటప్పుడు కొంచెం ఒకవేళ బ్రైట్ కలర్ బ్యాక్‌గ్రౌండ్ తీసుకున్నామనుకోండి, మనం లైట్ కలర్ టెక్స్ట్ వచ్చేలాగా చూసుకోండి. ఓకే. అండ్ తర్వాత ఏంటి అంటే గనక ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే లైక్ కొన్ని పిక్చర్స్‌లో చూడండి నేనిక్కడ చూపిస్తాను. బ్యాక్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదో లైట్ కలర్ షేడ్‌లో లైక్ హౌసెస్ కానివ్వండి, లేదంటే ఏదో ఒకటి సంథింగ్ డిజైన్ అన్నది ఉంటుంది. సో, ఏంటంటే బ్యాక్‌గ్రౌండ్ తర్వాత మీరు ఏదైతే ఇమేజ్ ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ ఉందనుకోండి, లేదా కిచెన్ ఉంది. కిచెన్ రూమే మీరు లైట్‌గా చూపించాలనుకున్నారనుకోండి. ఒక బ్యాక్‌గ్రౌండ్ లైక్ బ్లూ కలర్ బ్యాక్‌గ్రౌండో ఏదో ఒక బ్యాక్‌గ్రౌండ్ తీసుకొని, దాని మీద మనం కిచెన్ యొక్క రూమ్ యొక్క పిక్చర్‌ని మనం పెట్టాలి. పెట్టిన తర్వాత దాని యొక్క ట్రాన్స్‌పరెన్సీ అన్నది తగ్గించుకోవాలండి. ట్రాన్స్‌పరెన్సీ ఎప్పుడైతే తగ్గిస్తారో ఇమేజ్ యొక్క ట్రాన్స్‌పరెన్సీ తగ్గిపోయి బ్యాక్ డ్రాప్‌లో ఉన్న ఏదైతే కలర్ ఉందో అది కొంచెం హైలైట్ అవుతుంది. సో, మనకి పిక్చరు కనిపిస్తుంది. అలాగే బ్యాక్ డ్రాప్ అన్నది హైలైట్ అవుతుందన్నమాట. సో, ఇది ఒకటి టిప్ అండి. అండ్ సెకండ్ టిప్ ఏంటి అంటే గనక ఫర్ ఎగ్జాంపుల్ మీరేదైనా కుకింగ్ వీడియోస్ చేస్తున్నారనుకోండి. కుకింగ్ వీడియోస్ చేసేటప్పుడు మీరు ఏదో కుకింగ్‌లో చేసిన తర్వాత ఫైనల్ అవుట్‌పుట్ ఏదో మీకు ఇష్టమొచ్చినట్టుగా ఫోటోస్ క్లిక్ చేయకుండా, ఎప్పుడైనా సరే ఫుడ్ సంబంధించిన పిక్చర్ క్లిక్ చేస్తే గనక ఎప్పుడు కూడా ఫుడ్ అన్నది ఆ ప్లేటింగ్ అన్నది మనకి కరెక్ట్‌గా ప్లేట్ కనిపించేలాగా మనం ఫుడ్ పిక్చర్ అన్నది తీసుకోవాలి. అలాగే ప్లేట్‌కి కిందన బ్యాక్ డ్రాప్ అన్నది ప్లెయిన్ బ్యాక్ డ్రాప్ ఉండేలాగా చూసుకోండి. లైక్ ఏదైనా టవల్ గానీ పెట్టండి. లేదంటే మీ దగ్గర కట్టర్ ఉంటుంది కదా! చాపర్. సో, ఆ చాపర్ అది ఉంటుంది కాబట్టి అది అయినా పెట్టుకోవచ్చు. లేదంటే ప్లెయిన్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఏమున్నా కూడా మీరు ప్లెయిన్ బ్యాక్‌గ్రౌండ్ మీద ఈ ప్లేటింగ్ పెట్టండి. అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఎడిటింగ్ చేసేటప్పుడు ఆ ప్లెయిన్ బ్యాక్‌గ్రౌండ్‌ని మనం రిమూవ్ చేసేస్తే గనక ఫుడ్ ఏదైతే ఉందో అది కొంచెం హైలైట్ అవుతుందన్నమాట. సో, అలాగా మనం తీసుకోవాలి. సో, అలాగే మీరు కావాలంటే అదే ఫుడ్‌ని మీరు స్ట్రెయిట్ యాంగిల్ అంటే ఫుడ్ డైరెక్ట్‌గా ప్లేట్‌లో కనిపించేది ఫుడ్ కనిపించేలాగా మీరు ఫోటో అయినా తీసుకోవచ్చు. లేదు అంటే నేను చూపించుతున్నాను ఇక్కడ పిక్చర్స్. ఈ విధంగా లైక్ సైడ్ యాంగిల్స్‌లోంచి మీకు బిర్యానీ ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ పిక్చర్ అనుకోండి. బిర్యానీ సైడ్ యాంగిల్‌లో మీకు పిక్చర్ అంతా క్లియర్‌గా కనిపించేలాగా మీరు ఆహ్, ఫోటో అయితే తీసుకోండి. ఇలా తీసుకొని మనం క్రాప్ చేసుకొని పెట్టుకుంటే గనక అది ఒక మంచి హైలైట్ అయితే అవుతుంది. అండ్ టిప్ నెంబర్ 3. సో, టిప్ నెంబర్ 3కొచ్చేసరికి మనం ఏంటంటే ఫోటో ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ కాంటాక్ట్‌లో మనం వీడియో చేస్తున్నామనుకోండి. చాలామంది ఏం చేస్తారంటే దానికోసం పర్టిక్యులర్‌గా థంబ్‌నెయిల్ కోసం ఫోటోస్ అయితే తీసుకోరు. తీసుకోకుండా మీరు వీడియోలో చేసిన వీడియోలో ఉన్న కంటెంట్‌లోంచి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఆ ఫోటోస్‌ని థంబ్‌నెయిల్‌లో అప్‌లోడ్ చేస్తుంటారు. అలా చేయడం వల్ల మీకంత క్లారిటీ ఉండదు. ప్లస్ అంత క్యాచీగా కూడా ఉండదనమాట. సో, అందుకోసమే మీరు వీడియోకి ఎంత ఎఫర్ట్ అయితే పెడుతున్నారో థంబ్‌నెయిల్ చేయడానికి కూడా పర్టిక్యులర్‌గా పిక్స్ అన్నది తీసుకోండి. లైక్ దిస్ ఇలా అని, లేదంటే ఇలా అని షాకింగ్ లాగా సంథింగ్ ఏదో ఒకటి మీరు ఇన్నోవేటివ్‌గా గాని, క్రియేటివ్‌గా మీరు ఫోటోస్ అయితే క్లిక్ చేసుకోండి. అండ్ మీరు ఫోటోస్ క్లిక్ చేసేటప్పుడు కూడా మీ బ్యాక్‌గ్రౌండ్ అన్నది ప్లెయిన్‌గా ఉండేలాగా చూసుకోండి. ఇలా ప్లెయిన్‌గా ఉంటే గనక బ్యాక్‌గ్రౌండ్ మనం క్రాప్ చేసేటప్పుడు అంటే బ్యాక్‌గ్రౌండ్‌ని రిమూవ్ చేసేటప్పుడు మనకి ఈజీగా రిమూవ్ అయ్యి మన ఫేస్ అన్నది హైలైట్ అవుతుందనమాట. సో, ఇలా తీసుకోండి. అండ్ మనకి థంబ్‌నెయిల్స్ చేయడానికి చాలా అంటే చాలా యాప్స్ ఉన్నాయి. లైక్ పిక్సెల్ 11 ఉంది.
క్యాన్వా ఉంటుంది, పిక్సార్ట్ ఉంటుంది. సో, ఇలాగా ఈ కొన్ని యాప్స్ యూజ్ చేసుకొని మనం చేయొచ్చు. ఒక్కొక్కసారి ఏం చేశానంటే ఫైనల్‌గా అవుట్‌పుట్ మనం థంబ్‌నెయిల్ క్రియేట్ చేసిన తర్వాత దాని సాచురేషన్ కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే గనుక మన థంబ్‌నెయిల్ అనేది కొంచెం బ్రైట్‌గా కూడా కనిపిస్తుంది. సో, ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా టెక్స్ట్ అన్నది ఇస్తున్నారనుకోండి. మీరు యాప్‌లో ఉన్న టెక్స్ట్‌ని యూజ్ చేసి అంటే ఆ స్టైల్‌ని యూజ్ చేసే హ్మ్. మీరు టెక్స్ట్ అయితే యాడ్ చేస్తూ ఉంటారు కదా! అది ఆ టెక్స్ట్ మీకు అంత క్యాచీగా ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మీరేం చేస్తారు అంటే, మీరు గూగుల్‌లోకి వెళ్ళి టెక్స్ట్ అంటే ఫాంట్స్‌ని కూడా మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మరి మీరేదైనా తెలుగులో ఏమైనా టెక్స్ట్ ఇవ్వాలనుకుంటున్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డీమార్ట్‌కెళ్తే ఇంత ఖర్చు అవుతుందా? అన్నది మీరు థంబ్‌నెయిల్ ఇవ్వాలనుకుంటున్నారనుకోండి. ఆ టెక్స్ట్ కోసం తెలుగు ఫాంట్ యూజ్ చేద్దాం అనుకుంటున్నారు. సో, అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు గూగుల్‌లోకెళ్ళి తెలుగు ఫాంట్స్ ఫ్రీ డౌన్‌లోడ్ అని కొట్టండి. సో, టైప్ చేయంగానే మీకు కిందన స్క్రోల్ చేస్తే గనక ఫ్రీ 150 ప్లస్ ఆహ్, ఫాంట్స్ అని చెప్పేసి ఉంటాయి. సో, అందులోంచి మీకు నచ్చిన ఫాంట్‌ని ఏదైనా మంచి ఫాంట్స్ ఒక 2, 3 ఫాంట్స్‌ని చూసుకొని దాన్ని డౌన్‌లోడ్ చేయండి. అది డౌన్‌లోడ్ చేసిన తర్వాత మీరు మీ యాప్‌లోకి ఎలా యాడ్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరిప్పుడు పిక్సార్ట్ అనే యాప్ యూజ్ చేస్తున్నారనుకోండి. ఆ పిక్సార్ట్‌లోకి వెళ్ళి తర్వాత ఏదైనా టెక్స్ట్ టైప్ చేసేయండి. టైప్ చేసి మీరక్కడ టెక్స్ట్ దగ్గర ఫాంట్ అని ఉంటుంది కదా! ఫాంట్ మీద క్లిక్ చేయండి. ఫాంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకిక్కడ డిస్కవరీ, రీసెంట్ ఇవన్నీ ఉన్నాయి కదండీ! అందులో మై ఫాంట్స్‌లోకి వెళ్ళండి. మై ఫాంట్స్‌లోకి వెళ్ళిన తర్వాత మనం డ్రైవ్‌లోకైతే వెళ్తుంది. మన డ్రైవ్‌లో ఏ డ్రైవ్‌లో అయితే ఈ డౌన్‌లోడ్ చేసిన ఫాంట్స్ ఉంటాయో, ఆ ఫాంట్స్‌ని దాని మీద క్లిక్ చేసి యాడ్ అని చెప్పి సెలెక్ట్ అని చెప్పి క్లిక్ చేస్తే ఆ ఫాంట్స్ అన్నది మనకి ఈ పిక్సార్ట్‌లోకి వచ్చేస్తాయి. సో, దాన్ని బట్టి మనం ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ ఆ టెక్స్ట్‌ని యూజ్ చేసుకొని మనం థంబ్‌నెయిల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఇలా చిన్న చిన్న బేసిక్స్‌ని యూజ్ చేసుకొని మంచి మంచి థంబ్‌నెయిల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చండి. సో, మీరు ఎంతైతే వీడియో మీద కాన్సంట్రేట్ చేస్తున్నారో, అంతే కాన్సంట్రేషన్ థంబ్‌నెయిల్ మీద కూడా చేయండి. అలా చేయడం వల్ల థంబ్‌నెయిల్ క్యాచీగా ఉంటే డెఫినైట్‌లీ వ్యూవర్స్ అందరూ మీ వీడియోస్‌ని చూస్తారు. చూసిన తర్వాత కూడా వాళ్ళకి వీడియో కంటెంట్ నచ్చితే గనుక డెఫినైట్‌లీ షేర్ చేయడం, లైక్ చేయడం గనుక జరుగుతుంది. దాన్ని బట్టి మన రీచ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. సో, నేను ఈ చెప్పిన టిప్స్ మీకు యూజ్‌ఫుల్‌గా ఉన్నాయని అనుకుంటున్నాను. సో, మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా నా కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేస్తే నేను ఆ వీడియోకి సంబంధించిన పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.